హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ మార్కండేయ స్వామి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కండేయుడు మృకుండ మహర్షి యొక్క సంతాన బాలునిగానే యముని జయించి శివుని ఆశీస్సులతో చిరంజీవ తత్వాన్ని పొందిన సద్గుణుడు. మృకుండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమైన నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిలవలే ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కుండయాన్ని తీసుకొని పోయేవి. మృగముల కుండయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను మృకుండు మహర్షి అని పిలిచేవారు. మరుదత్వి అనే మహాసాధ్వి ఆయన భార్య. వారికి ఉన్న ఏకైక లోటు సంతానం లేకపోవడం. పుత్రులు లేకపోతే పైలోకాలలో ఉన్న గతులు ఉండవు అని భావించి వారణాసికి తపస్సు చేయడానికి సతీ సమేతంగా బయలుదేరతాడు. వారణాసిలో వారు 2 లింగాలు ప్రతిష్ఠించి శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. మహాదేవుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్ష మృకుండ మహర్షి మరోమారు పరీక్ష చేయడానికి సద్గుణుడై 16 ఏళ్ల బ్రతికే పుత్రుడు కావాలా లేక దుర్మార్గుడైన చిరంజీవి కావాలని ప్రశ్నించగా మృకుండు మహర్షి సద్గుణుడైన 16 ఏళ్ల బ్రతికే పుత్రుడు చాలంటాడు. మహాదేవుడు సంతోషించి పుత్రుణ్ణి ఇస్తాడు అని పలికి అదృశ్యమవుతాడు. మహాదేవుడు మాటల ప్రకారం మరుదత్వి గర్భవతి అయింది మరియు 9 నెలల తర్వాత దివ్య తేజస్సుతో ఒక కుమారుడు జన్మించాడు. మృకుండు మహర్షి పుత్రుడు కావడంతో అతనికి మార్కండేయుడు అని పేరు పెట్టారు. ఈ ప్రదేశం ఇప్పుడు మార్కండేయ పాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 7 సంవత్సరాల 3 నెలలు పూర్తయిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు సప్తఋషులు మృకుండ మహర్షి దర్శనానికి వచ్చారు. మార్కండేయుడు 7 ఋషులచే నమస్కరించబడిన వెంటనే 7 ఋషులు చిరంజీవిని దీవించారు. మృకుండు మహర్షి అది విని తన కొడుకు నిజంగా అమరుడవుతారా అని అడిగాడు. మరియు 7 ఋషులు శివుడు మరియు మృకుండు మధ్య జరిగిన సంభాషణను దివ్య దృష్టితో గ్రహించారు. మార్కండేయుడిని బ్రహ్మ వద్దకు తీసుకెళ్లి కూడా చిరంజీవిగా అనుగ్రహిస్తారు. ఆ తర్వాత దివ్య దృష్టితో మృకుండ మహర్షి శివుని మధ్య ఏం జరిగిందో తెలుసుకుని మార్కండేయుడిని నిరంతరం శివుని పూజించుకోమని కోరాడు. మరియు బ్రహ్మ కూడా శివుని కోసం తపస్సు చేసి మార్కండేయుడిని అమరుడిని చేయమని కోరాడు. మృకుండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడికి చెప్పి 16 ఏళ్లు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయకపోతే ప్రపంచానికి యముడి భయం పోతుందని చెప్పి మార్కండేయుడి దగ్గరికి వెళ్తాడు. నారదుడు మార్కండేయుని నిరంతరం శివారాధన చేయమని చెప్తాడు. 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తన కింకరులని మార్కండేయుడి ప్రాణాలు తీసుకుని రమ్మని పంపుతాడు. యమకింకరులు మార్కండేయుడు తేజస్సు చూసి మార్కండేయుని ప్రాణాలు తేవడం తమ వల్ల కాదు అని యముడికి చెప్తారు. వెంటనే యముడు తన దున్నపోతు మీద మార్కండేయుడు ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు. యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తాడు. యముడు తన యమపాసాన్ని విసిరేసినప్పటికీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని శివ మహాదేవ కాపాడు అని మార్కండేయుడు అన్న వెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు. దీన్ని చూసి యముడు భయపడిపోతాడు. మహాదేవ క్షమించు, కరుణించమంటూ శివుడు యముడిని క్షమించి మార్కండేయునితో, నాయన చిరంజీవి, నువ్వు పుట్టినప్పటి నుండి చిరాయువుగా కలవాడివి. నీ తండ్రి పుత్రుడు కోరుకున్నప్పుడు పుత్రుడు ఇచ్చాను అని చెప్పాడు. కానీ 16 ఏళ్లు మాత్రమే బతికే పుత్రుడిని ఇచ్చాను అనలేదు. ఇప్పటికీ కూడా చిరంజీవిగా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.